తిరుగుతా ఉన్నాడు. అవునవును. అక్కడికి 7 కోసుల దూరాన 7 ఆకులు గుడిసేసుకుని ఒకలామాతనండి వరహాల స్వామి పూజకు పువ్వులకు వస్తా ఉన్నది. భగవంతుడు చెరుగొట్టు కూర్చుని ఉన్నాడు. భగవంతుడు చూసింది ఒకలామాతడట తల్లి అడుగుతానన్నాడు. చక్కా శ్రీనివాస నామగరం మార్చి కట్టి కళాదేవుడు మద్దతు తీసుకెళ్ళి ఇలా పాటలు వేసి భగవంతుడు చాలా పాటలు పడుతున్నాడు. ఏమనండి నేను ఉద్యానవనములకి వేటలు వెళ్తాను, రాజాపురాజులతో యుద్ధాలకు వెళ్తాను. మహాతడు ఒకలామాతంటదట ఏమనండి రాజాపురాజులతో నువ్వు యుద్ధం లేవయ్యా. అవునయ్యా కాకరా కాదని కాదు పట్టుబడితే ఎలా నచ్చాన్ని రామ బాణాన్నిచ్చి భగవంతుడు ఉద్యానవనకి కదరాడు. చెదిరిపోతా ఉన్నాయి. ఆ రాజ్యాన్ని మహానీయుడు ఎవరు బాబు? ఆకాశరాజండి. ఆకాశరాజు భార్య ధరణీదేవి గారు. ధరణీదేవి గారికి ఆకాశరాజు కూడా ఆయన సంతానము లేక సిద్ధపడిపోతా ఉన్నాడు ఆకాశరాజు. ఒకనాడు కాలమున ఆకాశరాజుకి 12 మంది పైలు కాపులు ఇనప నాగళ్లతోని నిమ్మ తోటల్లోని దుక్కులు దున్నుతా ఉన్నారు. నాగలకి తరిగింది బంగారు పెట్టి ఆ పెట్టి పట్టుకుని మహారాజు గారి దగ్గరకు వచ్చారు. ఏమండి మహారాజు గారు మన భూములు దున్నుతుంటే దుక్కులు దొరికింది బంగారు పెట్టి పెట్టి భద్ర కూడా చూడమన్నాడు. అందులో ఆడబాలు ఉంది. ఈ సూర్యుడు ఉదయం క్రాంతి వస్తుంది, అట్టే క్రాంతి వచ్చింది. కళాపురుషంలో ఆడబాలను చూస్తారు. ఈ ఆడబాలను తీసుకొచ్చి ఆకాశరాజు తండ్రి దగ్గరికి ఇచ్చాడు. తండ్రి దగ్గరికి ఇచ్చి అంటే ఉన్నాడంట ప్రేమతో బాగా దొరికింది. ప్రేమతో బాగా పెంచమన్నాడు. ఆనాడు ధరణీదేవి ఉంటుందట ఏమని ఏమండి నేను చూస్తే కులంలో పుట్టగొట్టరాలి పుట్టగొట్టరాలికి వస్తాయనదా. ఆనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని మహిమ చేత పుట్టగొట్టరాలికి పాల్పడ్డాయి పెంచుతున్నారు. ఒకనాడు కాలమున తండ్రి గారిని ఆకాశరాజు అంటుంది ఏమని నేను ఉద్యానవనం వెళ్తే వెళ్తాను, రాజాపురాజులతో యుద్ధానికి వెళ్తాను. ఆనాడు ఆకాశరాజు 7 సెలకతులు ఇచ్చి ఉద్యానవనములకి అమ్ముతున్నాడు. వెళ్తుంది రాముడు బాణాలు చెదిరిపోతా ఉన్నాయి. నాయన కొమ్ముల మీద కొమ్ముల మీద పక్షులు అలా
మాట్లాడుతా ఉన్నాడు. నాడు గరణించింది, బాణం విడిచిపెట్టింది. మహాతల ఆకాశ మార్గాల పౌరం చూస్తుంది. పౌరను చూసి మహానుభావుడు సినిమాడు చూస్తాడు. చూసి పౌరుని మనం కొట్టాలి. అవును, ఆ సినదాంతో మనం మాట్లాడాలి. అలాగని నాడు గరణించి బాణం విడిచిపెట్టాడు శ్రీనివాసుడు. ఇంకా పౌరం పడిపోయింది. భగవంతుడు శ్రీనివాసరావు రామయోత్తరుడు గజేంద్రుని ఏనుగు లీలగా ఇచ్చాడు. ఏనుగు వచ్చి వెళ్ళినట్టయింది. పక్కనున్న సిరికెత్తులు చిన్న వినబైపోయాడు. వెనక్కి వెనకొచ్చి మన పద్మావతి శ్రీనివాసుడు ఒళ్ళో పడిపోయిందట. అవునమ్మా, ఈ మోక్షం వెళ్ళిపోయిన దాసీకాంతలు అరే ఎవరో చిన్నవాడు మన పద్మావతిని చేయబట్టగా లాక్కెళ్ళిపోతున్నా. అవునవును, పక్కనున్న 7 గురకరాళ్ళు తీసి శ్రీనివాసుని దెబ్బ మీద కొట్టారు. పోయిందా దేవుడు ఎంత పని చేసేది దాసీకాంతలారా అనగానే మన శ్రీనివాసరావు అంటా ఉన్నా ఏమనండి, ఓ ఈ పద్మావతి కంగారు పడకో. అమ్మా మీరు మాట్లాడుతున్న లోపలికి వెళ్ళి మాట్లాడుకో. మా కథ ఇక్కడ రేపల్లివాడలో మన గోపాలకృష్ణుడిగా ఉన్నప్పుడు నేను ఉట్ల మీద బాలన బద్దలు కూడా వెన్న తినేస్తా ఉండేవాడు. అవునమ్మా, ఓయి దాసికందలారా, ఓయి మహానుభావా, ఇలా ఏపీ తినేస్తున్నావి. అవును, ఏనాడికైనా దెబ్బకి దెబ్బేస్తామన్నా. ఆనాడిచ్చిన వరం ఈనాడు అమలు జరిగింది. స్వామికి 4 యుగాలండి. అవునమ్మా, త్రేతాయుగం, త్రోతాయుగం, ద్రోపాయుగం, కలియుగం. అవునమ్మా, స్వామి ఏ అవతారంలో ఏ ఏ పనులు చేయాలో ఆ పనులు అలా అమలు జరుపుతా ఉన్నాడు. అమలు జరుపుకుంటా వస్తున్నాడు స్వాములు వారు. నాయన అప్పుడైతే మహానుభావులు ఈ పద్మావతి స్వాముడు వారిని కల్లారు చూసి మన సారా ప్రేమించిందేమో. ఈ అమ్మాయి అంటుందట, ఏమని ఏమండి ఏమండి ఏమండు రెండు చాలా బాగున్నారు. ఏమండి ఏమండి మీరు చూస్తే పున్న చంద్రులాగా ఉన్నారు. అవును, పెళ్ళయిందండి. ఏమండి పెళ్ళి అంటారా? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదండి. ఇటు పెళ్ళి అవ్వలేదు, ఒంటరిగా ఉన్నాను సొంటుకొమ్మలాగా. ఇటు ఒంటరిగా ఉన్నారా? అవును, సొంటుకొమ్మలాగా. మీరు చూస్తే చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేద్దాం, మీకు అడ్డం కూడా చాలా బాగుంది. కానీ పెళ్లి చేసుకోండి. అయ్యో పెళ్ళి అంటారా? పెళ్ళి అంటే చిన్న మాట ఏంటండి. ఏమండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మీ ఊరేటో పేరేటో వస్తాంతాలేటో చెప్పాలండి. మీరు పేరు ఊరు వస్తాంతం కావాలా? అవునవును, అలాగైతే చేసుకోవా? మరి అలాగని ఆనాడు మహానుభావుడు ఎప్పుడైతే అడిగాడు, ఈ పద్మావతి ఆడస్త్రీ కాబట్టి ఊరు పేరు వస్తాం చెప్తుంది. ఏమంటుందా? పట్నం నారాయణపట్నము ఏలేటి రాజు ఆకాశరాజు. ఆకాశరాజు భార్య హరిణీదేవి గారండి, తల్లి గారండి. అవును, ఆకాశరాజు గారు మా తండ్రి గారు. ఏమండి నా పేరు కూడా ఎప్పుడైతే మహాతల్లి పద్మాదేవి జన్మ నక్షత్రాల జాతకాలు చెప్పిందో, శ్రీనివాసరావు పద్మాదేవికి జన్మ నక్షత్రాల జాతకాలు చెప్తున్నాడు. అలాగే అమ్మాయి శేషాద్రి పర్వతము శేషాద్రి పర్వతమే అది కాపరసిన దాన తండ్రి లేడు తినదాన నాది కాపురాస్థలము. అవును, నాకు తండ్రి లేడు, తల్లి ఒకరున్నారు. తల్లి ఒకరుతుంది. అవునమ్మా, గారి పేరు ఒకలా మాత. నా పేరైతే నా పేరు కూడా శ్రీనివాసరావు పద్మావతి కూడా బాతలు తెచ్చి గంగతో కూడా ఉట్టులేసి పద్మాదేవి 7 చెలికత్తులు తీసుకుని రాష్ట్ర వాళ్ళకి వెళ్ళి పడటండి. అవును, మహానవాడు శ్రీనివాసరావు చెంపబట్టుకుని ఉక్కలామాత ఉండి కుఠారమతికి వెళ్ళాడు. శ్రీనివాసుని చూసిన ఉక్కలామాత అంటుంది, ఏమని కుమారా శ్రీనివాస
శ్రీనిబాబు ఈ కలకల్లాడి ముఖమి కలదేరిపోయింది, నిజమైన ముఖము వాడికి వెళ్ళిపోయింది. ఆ కలన్నా మాటే మర్చిపోయావయ్యా చెంపకు దెబ్బేటి బాబు అన్న అని అడిగిందండి. అప్పుడు మన శ్రీనివాసరావు అంటున్నాడు ఏమని? అమ్మా ఓయ్, నాట పాటలు ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి దారుతా ఉంటే పాలు జారి పడిపోయానమ్మా, చెంపకి నాకు దెబ్బ తగిలిందమ్మా అన్నాడట శ్రీనివాసరావు. అవునమ్మా. అప్పుడు మన శ్రీనివాసరావు అంటున్నాడు ఏమని? అమ్మా ఓయ్, అమ్మా నువ్వు ఎంత దాని అమ్మా ఒకలా మాత ఈ జోడులకే పెళ్ళన్నా మాటే నువ్వు మర్చిపోయా తల్లి, నాకు పెళ్లి కావాలంటున్నా. అవునమ్మా. బాబు ఓయ్, రే బాబు శ్రీను అమ్మా ఎవరన్నా అమ్మాయిని ప్రేమించబెట్టి అమ్మా ప్రేమించిన బాబా ఇది ఈ ఊళ్ళోనా ఇది అన్నమూరులోనే ఈ అనమూరులోనా? ఆ. ఈ అనమూరులో కాదే బాబా, అమ్మోయ్ ఓయ్. ఇక్కడ కాదు గాని ఆ. ఇక్కడ కొన్ని మైళ్ళ దూరంలోని ఆ. నారాయణపట్నం వెళ్ళే గ్రామం ఉన్నది. ఆ. ఆ గ్రామం వెళ్ళే మహారాజు ఆకాశరాజు అమ్మ, ఆ. ఆకాశరాజు కూతురు ఆ. పద్మాదేవిని ప్రేమించానమ్మా. వీడి బాబు ఆరమ్మాయిని ప్రేమించావు. అవునవును బాబు ఓయ్, వారు చూస్తే ఏడంతస్తుల మేట, అవునమ్మా. మనం చూస్తే ఏడాకులు గుడుసు. హరే ఆరమ్మాయిని మనకి ఇస్తారా కొడుక? అమ్మా ఆ. నువ్వు చేస్తా అమ్మాయిని ఇచ్చే నాకు చెయ్యి, ఆ. లేదనుకో ఆ. నేను సన్యాసం అయిపోయి ఆ. యమలై పర్వతాలు వెళ్ళిపోతాను నేను. వెళ్ళిపోతావా? అవును మరి. అలాగని మహానుభావుడు ఆ. కవరడట. ఏమని? సన్నాసీనవుతారా దుర్గుణవుతారమ్మా. నువ్వు విన్నావా నా తల్లి? అమ్మా దేవా. విన్నావా నా తల్లి? మన శ్రీనివాసరావు కుక్కమంతలో కొలబడుకున్నాడు, ఒకలా కుక్కమంతలో కొలబడుకున్నాడు. మా కుమారుడు తమ్ముడు వాడు చూసి అత ఇక్కడ దాకపోయినాము. అవునవును. నారాయణ 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 అంటూ అవును. కుక్కలా మాత కుటారు వద్దకు వచ్చాడు. అవును. ఓ చిన్నానా, ఓయ్. ఓ శ్రీనివాస, ఓయ్. నీకు లేకవయ్యా ఆ. డబ్బు లేదని ధనము లేదని కుక్కమంతలో కొలబడిపోతావా? అవును. ఇక్కడ పక్కా పల్లం దూరం సత్యనారాయణపురం ఉంది. ఆ. సత్యనారాయణపురంలో కుబేరుడు అనే సావుకారు ఉన్నాడు. ఆ కుబేరుడు అనే సావుకారు దగ్గరికి వెళితే ఆ. నీకు కావలసిన ధనం అప్పు ఇస్తాడు. అవును. ధనము తెచ్చుకుని ఆ. కళ్యాణం చేసుకోమన్నా. ఆహా. శ్రీనివాసరావు కుబేరుడు దగ్గరికి వెళ్ళాడు. ఆ. కుబేరుని శ్రీనివాసరావు అంటున్నాడు, ఏమని? ఓ ఈ కుబేరా, ఆ. నేను అవతారంలో కళ్యాణం చేసుకుంటున్నాను. అవును. నాకు కొంత ధనం అప్పుగా కావాలని ఆయన. అప్పుడు కుబేరుడు శ్రీనివాసుని అంటున్నాడు, ఏమనండి? ఓ మహానుభావ, ఆ. ఓ శ్రీనివాసరావా, ఓయ్. నీకు ధనం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు కానీ కానీ తిరిగి నా బాకీ నువ్వు ఎలా చెల్లించగలవయ్యా? అప్పుడు శ్రీనివాసరావు అంటున్నాడు, ఏమనమ్మా? నేను అవతారంలో శ్రీనివాసుని జన్మించాను. వచ్చే అవతారంలోని పేరు గర్భాన 6 తర్వాత 7వ వాడిని జన్మిస్తాను. అవునవును. 7వ వాడిని జన్మించిన తర్వాత ఆలమూరు తాతయ్య కుమారుడు ఆలమాతారకుడు కూతురు అరివేలు మంగాదేవిని పెళ్లాడుతాను. పెళ్లాడు మంగను వెన్నాడేసి మీరాదేవి గర్భాన్ని జన్మించింది బిబీనాచారం తీసుకొస్తాను. వీరిద్దరు కూరు పడలేక వెనక్కి 7 అడుగులు వేస్తాం. అవును. అడుక్కొక శివాద్ధారం అవుద్ది. ఏదో శివాద్ధారం కాడ శిలవరడవుతాను. రాయయ్యి రాజ్యాలు వెళ్తాను. వెళ్తా ఉంటాను. నా కొండకి కొంతమంది భక్తులు వస్తారు. అవును. వారిని కూడా నేను ఎలా అర్పిస్తానంటే ఎలాగండి? నాయనా, నా పక్కన పిల్లలు ముక్కుల్లో మూతుల్లో ముడుపులు అడుగుతావా? ముక్కుల్లో మూతుల్లో ముడుపులు అడుగుతాను. వారు జడవందే భగవంతుడు జ్ఞాపం రాడండి. గాని నొప్పి తెలీదు. ఈనాడు ఉనం వారు ముక్కిరమ్మ. అవును. ఆ ముక్కు ప్రకారంగా బాబు ఎంకన బాబు మా ఇల్లు శుభ్రంగా కట్టుకుంటే మా అబ్బాయికి శుభ్రంగా కళ్యాణం అవుతే మనవరాళ్ళ మనముళ్ళు పుడితే ఈ కొండకొచ్చి ముక్కిచ్చి ఇంటికొచ్చి కొబ్బరాకు పందిరేసి వాళ్ళ సంబరం చెప్పించుకుంటామన్నా. ఆనాడు ముక్కుని ముక్కే ఈనాడు చెల్లిస్తా ఉన్నారు. ఈనాడు చెల్లిస్తున్నారు. అవును. ఎదరింటోళ్ళకి అప్పన్నుండ
ఉండొచ్చు కానీ స్వామి గారు మొక్కు అన్నది ఉండకూడదు. శంకరబాబు మొక్కు ఉండకూడదు. అవునమ్మా. గుర్రూపులు ఊపుతా ఉంటాడు. ఆయన ఓ రడిగడుగు నిర్వీదో పిడిలో ఆపతొచ్చినప్పుడు మొక్కుతాం. అవునండి. బాబు నాకు ఆపతొచ్చింది కన్నా బాబు నీ కొండకొచ్చి నిలువు దోపిడి ఇస్తామంట అంటారు. నిలువు దోపిడి అంటే ముక్కుల్లో మూతుల్లో మెల్లో పాళ్ళు చుట్లు పట్టీలన్నీ కూడా ఉండిలే వచ్చిందే నిలువు దోపిడి ఇస్తామంట. అవును. మహానుభావుడు ఏడు కొండల వాడికి నిలువు దోపిడి ఇస్తారు. అంటే భగవంతుడైన శ్రీనివాసరావు కుబేరుడి దగ్గర 1,45,00,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అవును. తీసుకుని శ్రీనివాసరావు కుబేరుడు అంటున్నాడు ఏమని? మహానుభావ ఈ అవతారంలో కుబేరుడు జన్మించావు. వచ్చే అవతారం నువ్వు నా పెద్దన గారు గోవిందరాజు కింద జన్మిస్తావు. నేను కొండ పైన ఉంటాను, నువ్వు కొండ కింద ఉంటావు. నాకు ఏ రోజుకి ఆ రోజు ఉదయ లక్షల ధనం వస్తారు. అవునవును. వచ్చిన ధనమంతా కూడా నీకు వడ్డీ సరిపెడతా. అవును. కలియుగం అనంతరం కూడా నీ అసలు సరిపెడతా. కలియుగం వెళ్ళిన తర్వాత నీకు అసలు సరిపెడతా. అవును. అలాగని మహానుభావుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరుడు అనే మహానుభావుడికి గోవిందరాజుల కింద వడ్డీ సరిపెడతాడు. కాబట్టి అమ్మా ఆ వడ్డీ కోసం అని పేరు 1,45,00,000 రూపాయలు తీసుకుని తల్లిగారు దృష్టిలో వస్తాడు. తల్లిగారు చూసింది మహాతల్లి శ్రీరముస్తామయ్యి రాష్ట్ర వాళ్ళకి చుట్టాక మాట్లాడడానికి వెళ్తుంది. వాడు చూస్తాడు. మన తల్లిగారు చూస్తే ముసలిది అయిపోయింది. వాడు ఇస్తానంట ఇవ్వనంటారు. ముసలావుడు ఏంటి చుట్టాలకు మాట్లాడడానికి వచ్చింది ఏమిటంట. అలాగని మహానుభావుడు తల్లిగారి కన్నా 7 శరకల్లాలు ఎదురెళ్ళి ఈ చుట్టాలకు మనమే మాట్లాడుకుని రావాలి. అలాగని ఒకలాదేవి కుటారం వద్ద ఒక కోనేరు ఉందటండి. ఆ కోనేట్లో ఆడవారు మునిగితే మగవారు అవుతారట, మగవారు మునిగితే ఆడవారు అవుతారట. ఆనాడు శ్రీకృష్ణ భగవంతుడటండి గోపిక స్త్రీలకు వరమిచ్చాడు. కోనేట్లో ఆడవారు మునిగితే మగవారు అవుతారు, మగవారు మునిగితే ఆడవారు అవుతారు. శ్రీనివాసుడు కోనేట్లో మునిగాడు పోయిందా అర్థంగా స్త్రీ రూపం వచ్చింది. ఎరికిన లంచాలు ముస్తావుతున్నాడు. ఎలాగంటావా కోరికీలు బాబులు తీసుకుంది ఇరుకల వారికి ఏం కావాలి బాబు? మాసరమ్మ వారి బుట్ట కావాలి. బుట్ట లేకపోతే ఇరుకల ఆశ్రమం అన్నారు. ఎరుకల మాసరం అనరు. అంటే నాయన భగవంతుడికి బుట్ట కావాలి. నాయన ఇది కొండ మీద మనిసిందే మీద మొలిసింది కొవ్వితాడు చెట్టి. కొవ్వితాడు మొమ్మ కోసుకొచ్చారు. ఎన్నెలికాయ చీకటికాయ మనిషికాయ మహానుభావుడు దేవతలు వచ్చి నాగలోకం నుంచి నాగగణకులు దేవలోకం నుంచి దేవగణకులు వచ్చి దశమి నాడు మహానుభావుడికి పుట్టగానేస్తున్నారు. ముగ్గురు దేవతల మహానుభావుడు బుట్ట చుట్టి బుట్టకు సిలకలల్లి మహానుభావుడు శంకర పట్టుకుని ఆయన ఎవరి బిడ్డ నడితే ఎవరిస్తారు. అలాగని బ్రహ్మదేవుడు కొడుకు నారదమ్ముడు వారు మహానుభావుణ్ణి 5 సంవత్సరాల బాలుడు చేసుకుని మహానుభావుడు